వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ సమస్యను పరిష్కరించి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు. ఇక వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన రఘురామ. లైట్ తీసుకున్న అధికార పార్టీ. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య పేలుతున్న మాటల తూటాలు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ ప్రకటించింది. 2018 జూలై నుంచి పీఆర్సీని అమలు చేస్తారు. ఈ నెల నుంచే కొత్త జీతాలిస్తామన్నారు సీఎం జగన్. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను ఈ నెల జీతంతో కలిపిస్తామన్నారు. పీఆర్సీ అమలు వల్ల ఖజానాపై 10,247 కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. ఏప్రిల్ నాటికి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని స్పష్టం చేశారు సీఎం జగన్. రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కరోనాతో మరణించిన ఉద్యోగుల అంశంలో జూన్ లోపు కారుణ్య నియామకాలు భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు జగనన్న టౌన్షిప్పుల్లో 10% రిజర్వ్ చేస్తామని, ఇళ్ల నిర్మాణంలో 20% రిబేట్ చేస్తామని అన్నారు. సిపిఎస్ రద్దుపై జూన్ లోపు నిర్ణయం వస్తుందన్నారు. పీఆర్సీ ప్రకటనపై ఏపీ ఉద్యోగ సంఘాలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు నేతలు. పీఆర్సీపై ప్రకటన సంతృప్తినిచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. డిఏలు ఒకేసారి ఇవ్వడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. వైసీపీకి వారం టైం ఇచ్చారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆలోపు తనపై అనర్హత వేటు వేయించాలని ఛాలెంజ్ విసిరారు. తమ వల్ల కాదని వైసీపీ పెద్దలెవరు చెప్పినా వెంటనే రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానన్నారు. ఏదో పార్టీ నుంచి పోటీ చేస్తానని అంటూనే అది బీజేపీ కావచ్చని, ఇండిపెండెంట్ గా మాత్రం కాదని అన్నారు రఘురామ. వచ్చే ఎన్నికల్లో తలకిందులుగా తపస్సు చేసిన కుప్పంలో చంద్రబాబు గెలవరు అన్న మంత్రి పెద్దిరెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత. పొంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాను అన్నారాయన. రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా పొత్తులు అవసరమని కుప్పంలో చెప్పారు. పొత్తులతో గెలిచాం, పొత్తులతో ఓడాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు మొసలి కన్నీరును ఎవ్వరూ నమ్మరంటూ వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు ఓటమిని మేం చూడాలని చెప్పారు. చంద్రబాబుపై అటెండర్ ని పెట్టి గెలిపించే సత్తా ఉందంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అవకాశవాదని విమర్శించారు. ఎవరినైనా లవ్ చేస్తారు, తరువాత వదిలేస్తారు అని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ లో చక్రం తిప్పారని, అప్పటి నుంచి అన్ని పార్టీలతో ప్రేమలో పడ్డాడని విరుచుకుపడ్డారు. ఉద్యోగులారా 2 ఏళ్లు ఓపిక పట్టండి, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బండి సంజయ్. జీవో నెంబర్ 317 పై పోరాటం కొనసాగుతుందని, వరంగల్, పాలమూరు జిల్లాల్లో కూడా మీటింగ్లు పెడతామని చెప్పారు. బెయిల్పై విడుదలైన తరువాత హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కి ఘనంగా స్వాగతం లభించింది. 2023లో బీజేపీని ఆశీర్వదించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అన్నారు షర్మిల. ఎవరికి అధికారం శాశ్వతం కాదని అన్నారు. రాజకీయాలంటేనే అప్ అండ్ డౌన్స్ అన్నారామె. తాను పుట్టింది ఇక్కడేనని, తన బతుకు తెలంగాణతోనే ముడిపడి ఉందని అన్నారు. వైఎస్ఆర్ ను ప్రేమించిన ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వైఎస్ఆర్టీపీ పుట్టిందన్నారు షర్మిల. పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యంపై భటిండా ఎస్ఎస్పీకి హోంశాఖ ఆదేశం. మరొక వైపు ఇదే అంశం మీద అన్ని రికార్డులను భద్రపరచాలని సుప్రీం ఆదేశం. ఇక ఈ డ్రామాలు ఆపండి అంటున్న సిద్ధు. మరోవైపు నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై ఒక్కరోజులో సమాధానం చెప్పాలంటూ భటిండా ఎస్ఎస్పీకి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తన మీద ఎందుకు చర్య తీసుకోకూడదో అన్న దానిపై వివరణివ్వాలని ఆ నోటీసుల్లో కేంద్రం కోరింది. మరొక వైపు ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకున్నందుకు ఫిరోజ్పూర్ లో 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధాని పర్యటనలో భద్రతా లోపాల మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. భద్రతా లోపాలపై నివేదిక సమర్పించాలని కేంద్రానికి పంజాబ్ సర్కార్కు నోటీసులిచ్చింది. దర్యాప్తుకు 2 నోడల్ ఆఫీసర్స్ ని ధర్మాసనం నియమించింది. అలాగే ప్రధాని ప్రయాణ వివరాలు సేకరించి భద్రపరచాలని హర్యానా, పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై కేంద్రం నియమించిన సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వంలోని 3 సభ్యుల బృందం పంజాబ్ లో పర్యటించింది. ర్యాలీని అడ్డుకున్న ప్రాంతంతో పాటు హుస్సేనీవాలా స్మారకాన్ని కూడా సందర్శించింది. పంజాబ్ డీజీపీని, పలువురు ఉన్నతాధికారుల్ని ఈ బృందం ప్రశ్నించి వివరాలు రాబట్టింది.
ప్రధాని పంజాబ్ టూర్లో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. రైతుల ఆందోళనలతో వెనుతిరిగిన ప్రధాని మోదీ కాన్వాయ్ దగ్గర బీజేపీ కార్యకర్తలు సైతం గుమిగూడడమే చర్చనీయాంశంగా మారింది. కాన్వాయ్ పక్కనే బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండా చేత పట్టుకుని కనిపించారు. అంతేకాకుండా బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్కి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించారు కార్యకర్తలు. పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యంపై బీజేపీ రాజకీయాలు ఆపాలంటూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు డిమాండ్ చేశారు. బీజేపీకి దిమ్మ తిరిగిపోయే జవాబు లభిస్తుందని హెచ్చరించారు. ఇక కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ప్రస్తావిస్తూ రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతున్న వారు బీజేపీ చిలుకలని సిద్ధు చండీగఢ్ లో తిప్పికొట్టారు. పంజాబ్ లో రైతులు ప్రధానిని అడ్డుకోకుండా ఉంటే బాగుండేదన్నారు సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అప్పుడే ఫిరోజ్పూర్ లో ప్రధానికి ఖాళీ కుర్చీలు కనిపించి ఉండేవని అన్నారు. ప్రధాని సభ అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా దేశానికి తెలిసొచ్చేదని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఉప్పు నిప్పులా ఉండే ప్రధాని మోదీ బెంగాల్ సీఎం మమత కోల్కతాలో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 2వ క్యాంపస్ ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్నారు. మొదట ఈ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ పాల్గొనడం దీదీకి అసలు ఇష్టం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్రానిదైతే కేంద్రం పాత్ర ఏంటి అనేది ఆమె ప్రశ్న. అయినా తరువాత ఆమె ప్రధానితో కలిసి పాల్గొన్నారు. దేశంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం కొత్త రూల్స్ ప్రకటించింది. విదేశాల నుంచి భారత్కు వచ్చే వారంతా కొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి వచ్చేవారు తమ శాంపిల్స్ ని ఎయిర్పోర్ట్ లో ఇవ్వాలని, ఫలితాలు వచ్చిన తరువాతే బయటకు వెళ్లాలని కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. దీంతో నీట్ పీజీ విద్యార్థులకు రిలీఫ్ లభించింది. ప్రస్తుత రిజర్వేషన్స్ ప్రకారమే కౌన్సిలింగ్ కు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఓబీసీలకు 27% రిజర్వేషన్స్ కు అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెస్టులు పెంచాలని తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశం. వనమా రాఘవేందర్ తీరుకు నిరసనగా కొత్తగూడెం పాలవంచల్లో బంద్. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకించిన మందడం గ్రామస్తులు. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ పరీక్షలు పెంచాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఒమిక్రాన్ పిల్లల్లో తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని, ఆసుపత్రులు పెంచాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. వారాంతపు సంతల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది హైకోర్టు. వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని కోరుతూ కొత్తగూడెం పాల్వంచలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అఖిలపక్షం నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం బస్టాండ్ వద్ద బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వనమా తన పదవికి రాజీనామా చేయాలంటూ సిపిఐ నేత సాంబశివరావు డిమాండ్ చేశారు. వనమా రాఘవేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పాల్వంచలో గతేడాది జూలై 29న ఫైనాన్స్ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న కేసులో ముందస్తు బెయిల్ పొందిన వనమా రాఘవేంద్రరావుకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తన ఎదుట హాజరు కావాలని, లేదంటే బెయిల్ రద్దు చేస్తామని మణుగూరు ఏఎస్పీ శబరీష్ హెచ్చరించారు. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డిపై 16వ వార్డు కౌన్సిలర్ చలిగంటి సరిత భర్త బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర బూతులతో విరుచుకుపడిపోయారు. 16వ వార్డులో ఓ వ్యక్తి ఇంటి ముందు పెట్టుకున్న డబ్బా కొట్టుతో ట్రాఫిక్ అంతరాయమని ఫిర్యాదు రావడంతో కమిషనర్ దాన్ని తొలగించాలని ఆదేశించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని బీజేపీ నేత వీరేంద్ర కమిషనర్ ని ప్రశ్నించడంతో బూతు పంచాయతీ మొదలైంది. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటును గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. సిఆర్డీఏ చట్టానికి లోబడి 29 గ్రామాలతో మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బాలినేని అనుచరుల చేతిలో దాడికి గురైన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో 300 మంది రౌడీ షీటర్స్ ఉంటే 250 మంది తనకు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. సుభాని చేతిలో దెబ్బతిని తాను హీరోనయ్యానని, అతడు విలన్ అయ్యాడని వ్యాఖ్యానించారు. రాధాకు సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తనకెందుకు ఇవ్వదని ప్రశ్నించారు సుబ్బారావు గుప్తా. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో 4 రోజుల క్రితం జరిగిన ఫైట్ సీన్ కాస్త రాజీ చర్చల వరకు వచ్చింది. విశాఖలో మంత్రి అవంతితో మత్స్యకారులు చర్చించారు. సెక్షన్ 144, సెక్షన్ 145 ఎత్తివేయాలని, వేటలపై ఆంక్షలు ఎత్తివేయాలని మత్స్యకారులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. రింగు వలలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జాలర్లు చెప్పారు. రేపు ఇరు వర్గాలతో అధికారులు మరో విడత చర్చిస్తారు.
పోలవరం కుడి కాలువ మట్టి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల దగ్గరకు వెళ్లి తవ్వకాల్ని అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలే మట్టి మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులతో జరిగే తవ్వకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అడ్డుకుంటున్న వారిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాన్సా స్థలంపై దౌర్జన్యం చేస్తే కుదరదు, ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే అన్నారు ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు. కొలతలు వేయడానికి బుల్డోజర్ ఎందుకు తీసుకొచ్చారని, ట్రస్ట్ ల్యాండ్ ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు అశోక్ గజపతి. తమ వంశం తెల్లదొరలకే భయపడలేదని, ఇప్పటి నల్లదొరలకు భయపడతామా అంటూ హెచ్చరించారు అశోక్ గజపతిరాజు. ఇటలీ నుంచి పంజాబ్ కి చేరుకున్న రెండో విమానంలో బుసకొట్టిన కరోనా. దేశంలో 1,00,000 దాటిపోయిన కరోనా కేసులు, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని కరోనా ట్రాకర్ లో ట్రాక్ చేద్దాం. ఇటలీ రాజధాని రోమ్ నుంచి వచ్చిన మరో విమానంలో మళ్లీ కరోనా విస్ఫోటం కనిపించింది. అమృత్సర్ కు వచ్చిన విమానంలో ఏకంగా 150 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ఆ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులున్నారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా అమృత్సర్ లోని ఐసోలేషన్ సెంటర్స్ కి తరలించారు. దేశంలో కరోనా బుసలు కొడుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 1,00,000 దాటిపోవడం విశేషం. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగిపోయాయి కేసులు. హాట్ స్పాట్స్ గా మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ కనిపిస్తున్నాయి. మరొక వైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 3,035కు చేరుకున్నాయి. ఒక్క రోజులో కేరళలో 25 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏపీలో కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒకరు మరణించారు. ఏపీలో ప్రస్తుతం 2,972 యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలంగాణలో 2,295 కేసులొచ్చాయి. గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. తెలంగాణలో 9,861 యాక్టివ్ కేసులున్నాయి. ముంబైలో కొత్తగా 20,971 కరోనా కేసులొచ్చాయి. గత 24 గంటల్లో ముంబైలో 6గురు మరణించారు. దీంతో ముంబైలో మొత్తం ఇప్పటి వరకు కేసుల సంఖ్య 91,731కి చేరింది. మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ పాటిల్ ఆఫీస్ కి చెందిన 20 మంది ఉద్యోగులకు కూడా కరోనా సోకింది. ఇక ఢిల్లీలో కరోనా కేసులకైతే పట్టపగ్గాలు లేవు. దేశ రాజధానిలో కొత్తగా 17,335 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేట్ 17.73%కి చేరిపోయింది. ఢిల్లీ జైళ్లలో 21 మంది ఖైదీలకు, 28 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇలా రోజురోజుకు ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో తాత్కాలిక కోవిడ్ వార్డ్ అందుబాటులోకి తెచ్చారు. కామన్వెల్త్ గేమ్స్ గ్రామాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేశారు. 500 ఆక్సిజన్ బెడ్స్ ని అందుబాటులో ఉంచారు. లక్షణాలు తక్కువగా ఉన్న వారినే ఇక్కడ చేర్చుకుంటామని, లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు అధికారులు. అమెరికా, ఫ్రాన్స్ లో కరోనా కేసులు లక్షల్లో వస్తున్నాయి. అమెరికాలో ఒక్క రోజులో 7,60,000 కేసులు బయటపడ్డాయి. కాలిఫోర్నియాలో అత్యధిక సంఖ్యలో వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక ఫ్రాన్స్ లో ఒమిక్రాన్ సహా మరో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజే 2,61,481 కేసులు బయటపడ్డాయి. 204 మంది చనిపోయారు. పలు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. 5 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా ఇవ్వకూడదని ఫైజర్ కంపెనీ చెబుతోంది. 2 నుంచి 5 ఏళ్ల చిన్నారులకు టీకాలిస్తే రోగనిరోధక శక్తి పెరగడం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో ఈ విభాగంలోని వారికి టీకాలు వద్దని ఫైజర్ సూచించింది. 4వ డోస్ ఇస్తున్న రెండో దేశంలో చిలీ రికార్డు సృష్టించింది. అక్కడ రిస్కీ గ్రూప్లకు 4వ డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ 4వ డోస్ ఇస్తామని ప్రకటించింది. తన చర్యలతో విమర్శల పాలైన జావేద్ హబీబ్. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపైకి జైషే దాడికి కుట్రలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. పంజాబ్ ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రధాని రూట్ మ్యాప్ సామాన్యులకు ఎలా తెలిసిందంటూ నిలదీశారు. కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని నిరసనలు చేపట్టామని చెప్పారు ఆయన. ఇందులో భాగంగా ఈ నెల 10న మానవహారం తలపెట్టామని జీవీఎల్ చెప్పారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మీద దాడి చేయడానికి పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని పోలీసులు చెప్పారు. ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అక్కడ రెక్కీ నిర్వహించారంటూ వివరించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ భార్య
రష్మి ఠాకరేని మహారాష్ట్ర రబ్రీదేవిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసిన బీజేపీ ఐటీ సెల్ కు చెందిన జితిన్ గజారియాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్ధవ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రష్మి ఠాకరే మరో రబ్రీదేవి కావచ్చని కమెంట్ చేశారు గజారియా. హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను తిరిగి చేయాలన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును హైదరాబాద్ లో ప్రారంభించారాయన. ఈ పాలనకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వివిధ రాష్ట్రాలతో కలిసి మరిన్ని పరిశోధనలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. మంచు కురుస్తున్న వాతావరణం సరిగా లేకున్నా భద్రతా బలగాలు మాత్రం తమ డ్యూటీని ఆపట్లేదు. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో రిహార్సల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సైన్యంలోని వివిధ విభాగాలు ఈ రిపబ్లిక్ డే సన్నాహకాల్లో పాల్గొంటున్నాయి. కశ్మీర్ లో ఉన్నట్టుండి రోడ్డుపై కుప్పకూలాయి బండరాళ్లు. జమ్మూలోని బాన్ టోల్ ప్లాజా సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అటు వెళుతున్న వాహనాలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీనగర్ లో ఏకధాటిగా కురుస్తున్న మంచుతో జనం ముప్పతిప్పలు పడుతున్నారు. రాకపోకలు స్తంభించిపోయాయి. ఒకవైపు మంచు వర్షం ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఇక్కడి అందమైన ప్రాంతాలు మాత్రం అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రహదారి పొడవునా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. కజకిస్తాన్ లో ముదిరిపోతున్న సంక్షోభం. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు. ఇక ప్రజాస్వామ్యానికి ట్రంప్ పెనుముప్పు అన్న బైడెన్. మరోవైపు జకోవిచ్ కేంద్రంగా ఆస్ట్రేలియా వర్సెస్ సెర్బియా మాటల మంటలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ రెండో రోజు కూడా ఆస్ట్రేలియాలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ ఆఫీసులో గడిపాడు. టీకా వేసుకోనంటూ ఇక్కడి దాకా వచ్చిన జకోవిచ్ కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ప్రజలు ప్రదర్శన చేపట్టారు. మరొక వైపు జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడడానికి ఆయన లాయర్స్ కోర్టులో పోరాడుతున్నారు. జకోవిచ్ కు తన సొంత దేశం సెర్బియాలో మద్దతు పెరుగుతోంది. ఆస్ట్రేలియా ఇబ్బంది పెడుతోంది అంటూ అతడి సొంతూరు జ్వైకాన్ వాసులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియా తీరుపై సెర్బియా అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రజలు కూడా రగిలిపోతున్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్న ఫ్రాన్స్ లో టెస్ట్ల కిట్స్ తయారీ కష్టంగా మారింది. పెరుగుతున్న డిమాండ్ కు తగినట్లుగా అక్కడి కంపెనీలు కిట్స్ ని అందించడం చాలా కష్టంగా ఉందని చెబుతున్నాయి. ఫ్రాన్స్ లో ఒక్కరోజే 3,32,000 కేసులొచ్చాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఫలితం తేల్చే మూడో టెస్ట్ కు కోహ్లీ జట్టులోకి వస్తాడని రాహుల్ ద్రవిడ్ ఆశ. ఇక పుజారా, రహానెపై శాంతించిన గవాస్కర్. టీ20 మ్యాచ్లకు ఐసీసీ కొత్త రూల్స్ రగడ. ఇలాంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 11 నుంచి కేప్ టౌన్ లో జరిగే కీలకమైన మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ ఆడతాడని తాను ఆశిస్తున్నట్లుగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. కోహ్లీ మెల్లిగా పరిగెత్తగలుగుతున్నాడని వెల్లడించాడు. కేప్ టౌన్ లో నెట్ ప్రాక్టీస్ లో కొన్ని సెషన్స్ ప్రాక్టీస్ చేస్తే 4 రోజుల్లో ఫిట్ అవుతాడని ద్రవిడ్ వివరించాడు. చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెపై మండిపడ్డ లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇప్పుడు కాస్త మెత్తబడినట్లే ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన ఈ ఇద్దరు బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో బాగా ఆడారని, నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. టీకా తీసుకోకుండా ఆస్ట్రేలియాలోకి ఎంట్రీ తీసుకోలేని జాబితాలో మరో ప్లేయర్ కూడా చేరారు. చెకోస్లోవేకియా టెన్నిస్ స్టార్ రెనటా ఒరకోవా కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం వచ్చి మెల్బోర్న్ లో ఇలాగే చిక్కుకుపోయిందని చెకోస్లోవేకియా తెలిపింది.